ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒకటే చెప్పారు, వీఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజెస్. వాళ్ళు ఏ రకంగా అయితే అపోజిషన్ ట్రీట్ చేశారు, ఏ రకంగా మా నాయకులు కానీ లేకపోతే మా కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టారో మేము అది చేయం. మేము కేవలంగా పనిచేసే ప్రభుత్వం. వాట్ వీ వాంట్, హీ హెస్ గివెన్ ఎ క్లియర్ డైరెక్షన్. వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద స్టేట్. పీస్ అనేది రాష్ట్రంలో ఉంటే ఇన్వెస్టర్స్ వస్తారు. ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా ఒక పీస్ఫుల్ వాతావరణం, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. దానికనే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ కంప్లీట్గా వాళ్ళకి అంత అవమానం జరిగిన ఎటువంటి ఇది కూడా లేకుండా అన్నీ మర్చిపోయి రాష్ట్ర భవిష్యత్తే మనకి ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రజానికమే ఇంపార్టెంట్, యువతకు మన భవిష్యత్తు కల్పించాలంటే ఈరోజు మనం ఒక మెట్టి దిగి మనం పరిపాలనలో ఉండాలి, పరిపాలన మనం బాగా చేయాలి, అడ్మినిస్ట్రేటివ్గా చాలా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండేలాగా, ప్లస్ ప్రతి గవర్నమెంట్ పాలసీ వల్ల ప్రాపర్గా గ్రౌండ్ అవ్వాలని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సైడ్ లాస్ట్ 6-7 months చూసాము. పొలిటికల్ సైడ్ కానీ విమర్శను ప్రతి విమర్శ చేయడం కానీ ఒక రాంగ్ విమర్శ చేయడం కూడా మాకు త్రావణ ఇవ్వలే. వీ డోంట్ వాంట్ టు పోక్ సంబడి, పోక్ చేసి వాళ్ళు ఒక ఇష్యూ చేసి దానికి ఒక అనవసరం డిస్కషన్ క్రియేట్ చేసే ఆలోచన అయితే ఈ ప్రభుత్వం లేదు. వీ వాంట్ టు వర్క్, వీ వాంట్ టు మేక్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ. యాక్చువల్లీ మీ కాన్స్టిట్యున్సీకి బొత్స కుటుంబ సభ్యులందరూ చేసిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు చాలా సఫర్ అయ్యారు వాళ్ళు చేసిన పనులకి. కానీ వాళ్ళందరికీ కూడా నేనున్నాను, మీకేం పర్వాలేదు, ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి అని మీరు ఒక మాట అనలేదు అనేది కొంతమంది అంటున్న మాట. నేను ప్రతి ఇష్యూ కూడా పరిశీలి చేస్తున్నాను. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు పిలిచి వాళ్ళ తాలూకు ఇష్యూస్ ఏవైతున్నాయి, ల్యాండ్ ఇష్యూ అవ్వచ్చు లేకపోతే వేరే సైట్ ఇష్యూ అవ్వచ్చు, చిన్న చిన్న ఇళ్ల స్థలాల దగ్గర కూడా ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి ఒక సేఫ్ ల్యాండింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలకు దగ్గరగా ఉన్నారా సార్? ఐఎమ్ అవైలబుల్ ఆన్ దిస్ నెంబర్ అను. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పబ్లిక్ యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ ఈ ప్రభుత్వంలో అయితే చాలా వరకు ఉంది. మేము కంప్లీట్గా వారానికి 3 రోజులు ఖచ్చితంగా ప్రతి మండలంలో కూడా వారానికి ఒక మండలం సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో ఉన్న అన్ని విలేజెస్ కవర్ చేస్తూ ఆ మండలంలో రివ్యూ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఒకరోజు డిస్ట్రిక్ట్ యాజ్ అడ్మినిస్ట్రేషన్లో మొత్తం అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏం చేయొచ్చు అనేది ఫార్ములేట్ చేసుకుంటూ పనిచేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఏవి అమలు కావడం లేదు, సో ఎప్పటి వరకు అమలు చేస్తారు అని అపోజిషన్ పార్టీ వాళ్ళు అడుగుతున్న సందర్భంలో మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ప్లేస్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సెకండ్ సిగ్నేచర్ పెన్షన్స్. ఈరోజు పెన్షన్ ఎంతవరకు రీచ్ అయింది? 65 lakh పెన్షన్స్. మన ఇచ్చిన మాట ప్రకారంగా 1000 రూపాయలు వెంటనే పెంచడం అండ్ 3 months ఎరియర్స్ కూడా రెట్రోస్పెక్టివ్గా ఇవ్వడం జరిగింది. పెన్షనే కాకుండా ఈరోజు ఇచ్చిన హామీలో గ్యాస్ సిలిండర్స్, అట్ ద సేమ్ టైం ఏదైతే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయో ఆ రెవెన్యూ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేశాము. అండ్ వీ ఆల్సో గివెన్ ఎ డేట్, అమ్మ ఒడి ఎప్పుడు ఇస్తాము, రైతు భరోసా ఎప్పుడు ఇస్తాము, నెక్స్ట్ ఫ్యూచర్కి ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు ఎప్పుడు ఇస్తాము, ఈ ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వడానికి మేము కార్యాచరణ చేస్తున్నాం. అండ్ దెన్ ఎప్పుడూ ఇవ్వలేను కూడా మేము ఇస్తున్నాం. ఈరోజు బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్ సప్లాన్స్ ఏవైతున్నాం దానికి కూడా నిధులు ఇస్తున్నాము. గత 5 to 6 yearsలో లాస్ట్ 5 yearsలో ఏమీ ఇవ్వలేదు. బీసీ సప్లాన్లో ఇచ్చే బీసీ వెల్ఫేర్ ఫండ్స్ కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా ఇచ్చే ఈ ఫండ్స్ కానీ పూర్తిగా డైవర్ట్ చేశారు. మేము అక్కడ ఏమీ టచ్ చేయట్లేదు. వీఆర్ క్రియేటింగ్ ద వెల్త్ అండ్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ యాజ్ ఎ వెల్ఫేర్. కానీ ఎన్ఆర్ఐ సపోర్ట్ తోటి ఎంప్లాయ్మెంట్ ని ఎలా మీరు నిర్మూలించేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఎన్ఆర్ఐ రిలేషన్స్ అండ్ ఎంపవర్మెంట్ ఒక శాఖగా మేము చూస్తున్నాం. ఇది యాక్చువల్గా ఏపీఎన్ఆర్టీఎస్, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫార్ములేట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమన్నారంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏంటుంటుంది, ఇక్కడ లోకల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రాపర్ మెకానిజం టు హ్యాండిల్, ఒక పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, ఒక రెవెన్యూ శాఖ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా గ్రీవెన్సెస్, ఒక ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా వస్తారంటే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి, లేదా ఒక ఫిలాంథ్రఫిక్ ఫండ్ ఎవరైనా ఒక డొనేట్ చేసి మా ఊర్లో ఇది కడదాం అనుకుంటున్నాము, ఈ ఫండ్ నేను పలానా ఊర్లో కడతాను అంటే వీల్ బి an organization which will take the fund and work with the collector to do a safe landing of that philanthropic fund. సో ఇవన్నీ ఫార్ములేట్ చేయడమే కాకుండా కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి వారు మాకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ని
అబ్రాడ్లో మనం ఎలా ఎంపవర్ చేయాలి, ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐస్కి ఎలాంటి సపోర్ట్ మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇంతమంది దగ్గర మేము అసెస్ చేసినప్పుడు 20 to 30 lakh ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆర్ దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళకి ఎటువంటి హెల్ప్ మనం చేకూర్చాలి, వాళ్ళని ఎలాగ మనం చేయాలంటే వాళ్ళకు ఒక నెట్వర్క్, ఒక కామన్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కరెక్ట్. వాళ్ళల్లో ఒక నెట్వర్క్ బిల్డ్ చేసి, అంటే ఒక రెగ్యులర్గా ఒక మీటింగ్స్ కండక్ట్ చేయమన్నారు. ప్రతి కంట్రీలో ఎన్ఆర్ఐస్ని పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక గ్యాదరింగ్ అరేంజ్ చేసి వాళ్ళల్లో ఒక నెట్వర్క్ బిల్డ్ చేసేలాగా, వాళ్ళకి హోమ్ కనెక్షన్ పెంచేలాగా. బికాస్ హోమ్ కనెక్షన్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు బిల్డ్. బికాస్ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ వెళ్ళారు, సెకండ్ జనరేషన్ ఇచ్చారు, థర్డ్ జనరేషన్ వెళ్ళారు. థర్డ్ జనరేషన్ వాళ్ళకి ఇండియా ఏంటి, భారతదేశం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, మన సొంత ఊరు ఏంటి అనే కనెక్షన్ కొంచెం బాండింగ్ చేయాలంటే వాళ్ళతో కూడా ఇక్కడ ఇండియా రప్పించి వాళ్ళతో కూడా ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని, ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ ఎక్స్చేంజ్ కానీ, యూనివర్సిటీ ఇంటర్ ఎక్స్చేంజ్ లెవెల్ కానీ ఇవి కూడా ప్రోత్సహించమని కూడా డైరెక్షన్ ఇచ్చారు. జస్ట్ టు ఇంక్రీజ్ ద బాండింగ్ ఆఫ్ ది పీపుల్ హూ వెంట్ ఫ్రమ్ హియర్ టు అబ్రాడ్. కరెక్ట్. సో ఇవన్నీ కూడా ఒక విజన్లో కూడా మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా వీఆర్ ప్రిపేరింగ్ లైన్ ఆఫ్ యాక్షన్. వాళ్ళకి సపోర్ట్ చేసే మెకానిజంలో వీఆర్ క్రియేటింగ్ అన్ ఎన్ఆర్ఐ సెల్ ఇన్ ఎవ్రీ కలెక్టర్ ఆఫీస్ టు సపోర్ట్ దీస్ ఇష్యూస్. అండ్ వీఆర్ ఆల్సో సపోర్టింగ్ దేర్ కెరియర్. అక్కడ వాళ్ళ కెరియర్కి ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళకి ఓపెన్ అయ్యే విధానం కూడా మేము తీసుకొస్తాం.